హలో ఫ్రెండ్స్, టీజీ ఈఏపీసెట్ 2025 బైపీసీ విద్యార్థుల కోసం బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ 2024 కట్ ఆఫ్ ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ కోర్సులన్నింటికీ కలిపి కంబైన్డ్ కౌన్సిలింగ్ జరుగుతుంది ఫర్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ యూజీ కోర్సెస్. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పివి నరసింహారావు, వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండ లక్ష్మణ్, తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ. లాస్ట్ ర్యాంక్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25. ఓపెన్ కేటగిరీలో తెలంగాణ లోకల్ వాళ్ళు అయితే ఈ లోకల్ చూడాలి. అన్రిజర్వ్డ్ అనే వేరే రాష్ట్రం వాళ్ళు, అదర్ స్టేట్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు అయితే అన్రిజర్వ్డ్ చూసుకోవాలి. ఇందులో ఫార్మర్ కోట, నాన్ ఫార్మర్ కోట ఉంది. ఇక మన కోర్సు వైజ్గా చూస్తే బీబీఎస్సీ వెటర్నరీ సైన్స్లో లోకల్ వాళ్ళకు ఫార్మర్ కోటాలో 44,62, నాన్ ఫార్మర్ కోటాలో 3,276. బీఎస్సీ అగ్రికల్చర్లో నాన్ ఫార్మర్ కోటాలో 5,471 ఓసిన్ ఓపెన్ కేటగిరీ లోకల్ వాళ్ళకు. బీఎస్సీ అగ్రికల్చర్ స్పెషల్ కోటా అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను స్పెషల్ కోటాగా ఉంది. దానికి ఫీజు రింబర్స్మెంట్ రాదు, కొంచెం ట్యూషన్ ఫీజు ఎక్కువగా ఉంటుంది. బీటెక్ ఫుడ్ బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ హార్టికల్చర్ కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీ 44,290. బీఎస్సీ హార్టికల్చర్ స్పెషల్ కోటా సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో, నాన్ ఫార్మర్ కోటాలో 55,710. ఫిషరీస్ సైన్స్, బీఎస్సీ ఫిషరీస్ సైన్స్లో 21,757. ఈ విధంగా బీసీఏ కేటగిరీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూడవచ్చు. బీసీబీ కేటగిరీ బీసీసీ కేటగిరీ బీసీటీ కేటగిరీ BCE category.
SC category, ST category, EWS category. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డేటు అఫీషియల్ వెబ్సైట్లో మనం చూస్తాం. ఇది అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ పీజెడ్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇది ఆన్లైన్ అప్లై చేసుకునే వెబ్సైట్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది 31/5. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ 27వ తేదీ 6వ నెల 2025 సాయంత్రం 5 గంటలలోపు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఫీల్డ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 28వ తేదీ 6వ నెల 2025 by 5 PM. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేసినట్టయితే కరెక్షన్ పర్టికులర్స్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ ఫామ్ ఆన్లైన్ వెబ్సైట్లో 29వ తేదీ మరియు 30వ తేదీ 6వ నెల 2025, 29వ తేదీ ఉదయం 10 గంటల నుండి 30వ తేదీ 6వ నెల సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్ అప్లికేషన్లో ఎడిట్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఇచ్చిన ప్రాస్పెక్టస్పై క్లిక్ చేసి ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూడవచ్చు. అప్లై చేసుకోవడానికి కోర్సులకు ట్యూషన్ ఫీజు SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 1500, మిగిలిన వారికి 3000 రూపాయలు. మీరు ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్, లాస్ట్ ర్యాంక్స్ ఇయర్ 2024-25 దీనిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్టిఫికేట్ ఫార్మాట్ అనెక్సర్ 1, అనెక్సర్ 1, అనెక్సర్ 2, అనెక్సర్ 3 ఫర్ ఫిల్లింగ్ సీక్ అడ్మిషన్ త్రూ రూరల్ ఫార్మర్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటాకు ఈ విధంగా ఏ విధంగా ఉండాలో ఈ అనెక్సర్స్లో చూడవచ్చు. స్పోర్ట్స్ కోర్సులలో అప్లికేషన్ చేసేవాళ్ళు ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాలేజీలో ట్యూషన్ ఫీజు ఎంత ఉందో చూద్దాం. అడ్మిషన్ టైంలో చెల్లించాల్సి ఉంటుంది ట్యూషన్ ఫీజు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో BSc అగ్రికల్చర్, BSc కమ్యూనిటీ సైన్స్,
బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సును, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఇన్ వెటర్నరీ సైన్స్ ఎనిమల్ హస్బెండరీ, బిఎఫ్ఎస్సి ఫిషరీస్ సైన్స్, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో బిఎస్సి హార్టికల్చర్ కోర్సు. ట్యూషన్ ఫీజు 11,770 అగ్రికల్చర్ యూనివర్సిటీలో. వెటర్నరీ యూనివర్సిటీలో 13,700. ఫిషరీ సైన్స్కు 6,880 ఫర్ సెమిస్టర్ కోసం, ఇవి సెమిస్టర్ కోసం. హార్టికల్చర్లో 11,495 ఫర్ సెమిస్టర్. ఒక సెమిస్టర్ అంటే 6 నెలలకు ఒక సెమిస్టరు. ఈ విధంగా ఉన్న ట్యూషన్ ఫీజ్. లైబ్రరీ టోటల్ ఫీజు 49,560 అగ్రికల్చర్ యూనివర్సిటీలో. హాస్టల్ అండ్ మెస్ ఫీజ్ ఆర్ అడిషనల్. ఇవి కాకుండా హాస్టల్ మరియు చార్జెస్ ఎక్స్ట్రా. ఈ స్పెషల్ కోటా అంటే స్పెషల్ కోటా ట్యూషన్ ఫీజు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫస్ట్ సెమిస్టర్కు 62,500, సెకండ్ సెమిస్టర్కు 62,500. ఒక సంవత్సరానికి టోటల్ 5 లక్షలు అవుతుంది. ఒక సంవత్సరానికి 1,25,000. సేమ్ ఇక్కడ కూడా హార్టికల్చర్ కూడా సేమ్ అంతే ఉంది. మరియు హాస్టల్ మెస్ డిపాజిట్ ఆర్ రీఫండబుల్. ద మెస్ అండ్ హాస్టల్ చార్జెస్ ఆర్ అడిషనల్. మీరు మరిన్ని పూర్తి వివరాల కోసం ఈ ప్రాస్పెక్టస్పై క్లిక్ చేసి ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకొని కంబైన్డ్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ డిగ్రీ కోర్సెస్. ఏ యూనివర్సిటీలో ఏ కోర్సులు ఇక్కడ ఇచ్చారు. ప్రాస్పెక్టస్ 2025-26. లాస్ట్ డేట్ టు అప్లై 27/28. ఈ 3 యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ కలిపి కంబైన్డ్గా చేస్తారు. ఈ 3 యూనివర్సిటీలో ఒకే అప్లికేషను కౌన్సిలింగ్ కలిపి 3 యూనివర్సిటీలు కలిపి ఒకే చోట కౌన్సిలింగ్ జరుగుతుంది. అగ్రికల్చర్లో 615 సీట్లు జనరల్ మరియు 365 స్పెషల్ కోటా, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోటా. వాటికి ఫీజు రింబర్స్మెంట్ రాదు, ట్యూషన్ ఫీజు ఎక్కువ ఉంటుంది. ఈ కాలేజీల డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్, అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం, పులాస జగిత్యాల జిల్లా, పాలెం నాగర్ కర్నూలు జిల్లా, వరంగల్ అర్బన్ డిస్టిక్, సిరిసిల్ల ఆదిలాబాద్. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీలు. కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్ హైదరాబాద్లో 38 సీట్లు జనరల్, 5 సీట్లు స్పెషల్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా. బీటెక్ ఫుడ్ టెక్నాలజీలు కాలేజెస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూరు నిజామాబాద్లో మొత్తం 30 సీట్లు. పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో మొత్తం 168 సీట్లు.
కాలేజీలు రాజేంద్ర నగర్ హైదరాబాద్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కొరుట్ల జగిత్యాల జిల్లా, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ మమ్నూరు వరంగల్ జిల్లా, కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్లో పెబ్బేరు వనపర్తి డిస్టిక్లో 25 సీట్లు, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ ములుగు యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో, మోజర్ల వనపర్తి జిల్లా, మల్యాల మహబూబాబాద్ జిల్లా. మొత్తం 254 సీట్లు. 200 సీట్లు జనరల్, 50 సీట్లు, 54 సీట్లు స్పెషల్ కోటా సెల్ఫ్ ఫైనాన్స్. ఇవి కాకుండా ఇన్ అడిషన్ టు 165 సీట్స్, 15 సీట్స్ ఆర్ అవైలబుల్ అండర్ NRI అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ఎట్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ లొకేటెడ్ రాజేంద్ర నగర్, కొరుట్ల, మమ్నూరు, which shall be filled by PV నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ సెపరేట్లీ. PV నరసింహారావు యూనివర్సిటీ వాళ్ళు సెపరేట్గా ఇది కాకుండా ఇంకా 15 సీట్లకు NRI మరియు సెల్ఫ్ ఫైనాన్స్ స్కూల్లో భర్తీ చేస్తారు. వాటి కోసం PV నరసింహారావు తెలంగాణ వర్సిటీ ఆ వెబ్సైట్ చూడాలి. విజిట్ ద యూనివర్సిటీ వెబ్సైట్ PVNRTVU ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులు, BBSc డిగ్రీ చేయాలంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ద సబ్జెక్ట్ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ obtained by 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. 50% మార్కులతో పాస్ అవ్వాలి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలలో ఫర్ BBSc వెటర్నరీ సైన్స్ కోసం. 47.5% ఫర్ SC, ST ఫిజికల్ హ్యాండిక్యాప్, 5% లెస్ దెన్ ప్రిస్క్రైబ్డ్ ద జనరల్ కేటగిరీ. జనరల్ కేటగిరీ కంటే 5% తక్కువ. క్రైటీరియా ఫర్ సెలెక్షన్ తెలంగాణ EAPC 2025 అండర్ అగ్రికల్చర్ స్ట్రీమ్. EAPC 2025 రాసిన మార్కులను ర్యాంకు ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ కమ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సెలెక్షన్ ఉంటుంది. ఏజ్ వెటర్నరీ సైన్స్ చేయాలంటే 17 సంవత్సరాలు పూర్తి ఉండాలి 31 డిసెంబర్ 2025 నాటికి. క్యాండిడేట్ BSc అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, ఫిషరీస్ సైన్స్ కోర్స్ షెల్ బి రిక్వైర్డ్ టు హ్యావ్ కంప్లీటెడ్ 17 ఇయర్స్. 17 సంవత్సరాలు పూర్తి ఉండాలి. అండ్ విత్ ఏజ్ లిమిట్ 22 ఇయర్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. మ్యాక్సిమం 22 సంవత్సరాలు ఉండాలి. 25 ఇయర్స్ in respect of SC, ST candidates, 27 for physically challenged candidates. రిజర్వేషన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ OC ఓపెన్ కేటగిరీలో 46%, BCA 7%, BCB 10%, BCC 1%, BCD 7%, BCE 4%, SC గ్రూప్ 1లో 1%, SC గ్రూప్ 2లో 9%, SC గ్రూప్ 3లో 5%, ST 10%. షెల్ బి ఫాలోడ్ యాజ్ పర్ ద రూల్ ఆఫ్. సిమిలర్లీ ద 10% రిజర్వేషన్ ఫర్ EWS ఈజ్ సూపర్ న్యూమరీ టు ద టోటల్ ఇంటేక్. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అండర్ ఫార్మర్ కోటా అగ్రికల్చర్.
ఫార్మర్ కోటాలో ఈ విధంగా రిజర్వేషన్స్ ఉంటాయి. ఫార్మర్ కోటాకు ఫార్మర్ కోటా, అగ్రికల్చర్ లేబరు, రూరల్ ఏరియా రిజర్వేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఏ కాలేజీలో ఎన్ని రిజర్వేషన్లు ఉన్నాయి, వాటికి ఏమేమి డాక్యుమెంట్ అవసరమో ఇక్కడ ఇచ్చారు. అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల కోసం అనక్షర్ 1, అనక్షర్ 2 ఈ సర్టిఫికేట్స్ అవసరం. సర్టిఫికేట్ ఫార్మాట్ మనం ఇంతకుముందు చూసినాం. ఎవరు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలో ఇక్కడ ఇచ్చారు. (33% reservation for women reservation in horizontal reservation). ఎనభై 5% సీట్లు లోకల్ వాళ్ళకు, తెలంగాణ లోకల్ వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది. 15% సీట్స్ ఫర్ అన్రిజర్వ్డ్ ఉంటాయి. నాన్ లోకల్ వాళ్ళు కూడా, లోకల్ వాళ్ళు పూర్తిగా 100% సీట్లకు ఎలిజిబుల్, నాన్ లోకల్ వాళ్ళు 15% సీట్లకు ఎలిజిబుల్. తెలంగాణ లోకల్, నాన్ లోకల్ రిజర్వేషన్ ఈ విధంగా ఉంటుంది. లోకల్ వాళ్ళకు 85%, 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. ఈ జీవోను 27వ తేదీ ఫిబ్రవరి 2025 నాడు ఇచ్చారు. జీవో ఎంఎస్ నెంబర్ 15. లోకల్ వాళ్ళు కాకుండా అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా కౌన్సిలింగ్లో పాల్గొనాలంటే వాళ్ళు తెలంగాణలో 10 సంవత్సరాలు నివసించి ఉండాలి, లేదా విద్యార్థి 10 సంవత్సరాలు తెలంగాణలో చదివి ఉండాలి, లేదా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ చేస్తున్న వాళ్ళు 15% అన్రిజర్వ్డ్ సీట్లకు కౌన్సిలింగ్లో పాల్గొనడానికి అర్హులు. Hostel facility shall be provided subject to the availability.
ఒరిజినల్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఒరిజినల్ సర్టిఫికేట్లు కౌన్సిలింగ్ టైంలో ఈ క్రింది ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. ఎస్ఎస్సి మెమో, మార్క్స్ మెమో, సర్టిఫికేట్ షోయింగ్ ఎవిడెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో 10+2, తెలంగాణ ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్, బైపీసీ అగ్రికల్చర్ స్ట్రీమ్, బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్. ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలని ఇచ్చారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణలో రెసిడెన్సీ సర్టిఫికేట్, ద సర్టిఫికేట్ ఆఫ్ సోషల్ స్టేటస్, క్యాస్ట్ సర్టిఫికేట్ బై కాంపిటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ అప్లికెంట్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్లాస్, బీసీ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్, ద లేటెస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2025-26 సంవత్సరానికి వ్యాలిడే అని ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2025 తర్వాత తీసుకున్న దానికి మాత్రమే ఈ విధంగా వ్యాలిడిటీ 2025-26 అని ఉంటుంది. ద కాంపిటెంట్ అథారిటీ కేస్ అప్లికెంట్ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు. నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, నాన్ మున్సిపల్ ఏరియా అంటే మున్సిపాలిటీ పరిధిలో లేని సర్టిఫికేటు అనెక్సర్ 1 ఇఫ్ అప్లికబుల్. రూరల్ కోటాకు అప్లై చేసుకుంటే ఈ సర్టిఫికేట్ అవసరం. అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్, మీకు వ్యవసాయ భూమి ఉంటే అనెక్సర్ 2 ఇవ్వాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ కోటా రిజర్వేషన్ కావాలంటే అనెక్సర్ 2 సర్టిఫికేట్ ఇవ్వాలి. అందులో మీకు కనీసం ఒక ఎకరం లేదా అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నట్టుగా సర్టిఫికేట్. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. ఇక్కడ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే మీ తల్లిదండ్రుల విద్యార్థి పేరు మీద కానీ విద్యార్థి తల్లిదండ్రుల పేరు మీద కానీ ఉంటే నో ప్రాబ్లం. గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ పేరు మీద కానీ వ్యవసాయ భూమి ఉన్నప్పుడు రైతు ఫార్మర్ కోటా రిజర్వేషన్ పొందాలంటే ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ నుంచి ఆఫీస్ నుంచి తీసుకోవాలి. అగ్రికల్చర్ లేబర్ కోటా రిజర్వేషన్ కావాలంటే అనెక్సర్ 3 ప్రకారం సర్టిఫికేట్ అప్లోడ్ ఇవ్వాలి. ద సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ఫిజికల్లీ ఛాలెంజ్, ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ పీడబ్ల్యూపీటీ. ద సర్టిఫికేట్ చిల్డ్రన్ ఆఫ్ సిఏపి సర్టిఫికేట్, ఎవరైనా మిలిటరీలో పనిచేసిన వాళ్ళైతే వాళ్ళ సిఏపి సర్టిఫికేట్ ఉంటుంది, స్పెషల్ కేటగిరీ. ఎన్సీసీ, ఎవరైనా ఎన్సీసీ స్పోర్ట్స్ ఉంటే వాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 విచ్ ఎవర్ ఈజ్ అప్లికబుల్. మరి ఈ ఫామ్ 1, 2, 3, 4 అనేది లోకల్, నాన్ లోకల్, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇంటర్నేషనల్ ఆ విధంగా ఉంటాయి. ఆ ఫార్మాట్లో ప్రకారం ఉండాలి. ఇంకా ఫీ స్ట్రక్చర్ మనం ఇంతకుముందు చూసినాం. ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోటా. అదర్ ఇన్ఫర్మేషన్, మీరు అప్లికేషన్ ఫార్మాట్ కోసం ఈ చివరిలో చూడవచ్చు. అనెక్సర్ 1, అనెక్సర్ 2, అనెక్సర్ 3. ఇఫ్
స్పోర్ట్స్ కోటా వాళ్ళకు ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4. మీరు అప్లై చేయడానికి పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి. అప్లికేషన్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. మీకు ఒక మొబైల్ నెంబర్, సొంత మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. గెట్ ఓటీపీ పై క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. మొబైల్కి ఓటీపీ వస్తుంది. తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. ఈమెయిల్కు ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ ఎంటర్ చేయాలి. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఇది. ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి విజిట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి. మీరు పేమెంట్ చేసిన డిఫరెన్స్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్. ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ మెయిన్ వెబ్సైటు. టూ 2024 కట్ ఆఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్. అడ్మిషన్కు మనం ఇంతకుముందు చూసిన వెబ్సైట్ కోసం ఈ లింక్పై క్లిక్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ అని మెయిన్ వెబ్సైట్ నుండి ఆన్లైన్ అప్లికేషన్ చేసే వెబ్సైట్కు ఈ విధంగా రావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.